శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తగ్ లైఫ్ మూవీ ఎలా ఉందన్న? తగ్గిందా పెరిగిందా? పెరిగిందన్న, బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ అయితే ఎరగదీస్తాడు అన్న. మన శంభు అన్న అయితే సూపర్. అది మన ఫైట్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్న. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందన్న? బాగుందన్న, చాలా బాగుంది. అంటే ఇది ఇప్పుడు ఇంత ఏజ్ లో కూడా యాక్టింగ్ అనేది చేయడం ఏమంటారు మీరు దాన్ని బట్టి? చాలా బాగా చేసింది. యాక్టింగ్ అయితే దుమ్ము రేపేశాడు, చాలా బాగుంది. మన ఈ ఏజ్ లో కూడా అలా చేయడం అయితే గ్రేట్. అంటే ఎవరు యాక్టింగ్ మీకు బాగా నచ్చింది? శంభు అన్న, మన కమల్ హాసన్ గారిది అది ఆయనది కూడా బాగుంది, కానీ ఈయన పర్ఫెక్ట్ యాక్ట్ చేసింది. ఆయన మన త్రిష గారు ఆమె కొంచెం చిన్న క్యారెక్టర్ ఉన్నా కానీ బాగానే చేసింది ఆమె. అన్న ఇప్పుడు కన్నడ వచ్చేసి సినిమా రిలీజ్ అవ్వలేదు. ఎందుకోసం అంటే ఈ మా లాంగ్వేజ్ నుంచి మీ లాంగ్వేజ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు. దానికోసం అక్కడ ఉన్న హైకోర్టు ఏమన్నదంటే సారీ చెప్పండి, రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు అక్కడ రిలీజ్ చేసుకుంటాను అనుకోవచ్చా ఎట్లా? ఆయన చెప్పనంటాడు కదన్న, సారీ చెప్పను నాకు ఇంకా ఇదని చెప్తున్నాడు కదా. మరి ఇంకా వాళ్ళ సమస్య అది. అంటే మీరు మూవీ దేని చూసి వచ్చినా? ట్రైలర్ చూసా లేకపోతే వాళ్ళ కాంబినేషన్ చూసా? ఎట్లా అని వచ్చారు? అంటే మన శంభు అన్న అంటే మనకి కొంచెం ఇది ఆయన బట్టి వచ్చిన కావచ్చు అనుకుంటాం. బాగుంది సినిమా అయితే, కానీ సినిమా అయితే బాగుంది. సో 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ గారు మందాత్మ గారు కలిశారు. ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? అయిందన్న, డెఫినెట్లీ అయింది. బాగుంది. రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా? సూపర్, ఆయన అయితే బాగుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ రోజు అందరూ పాన్ ఇండియా ఆడియన్స్ సాటిస్ఫై చేయాలి ఏ యాక్షన్ ఎపిసోడ్ వచ్చినా కూడా. లేదు, సినిమా అయితే బాగుందన్న. ఫైట్లు అయితే సూపర్, ఇంకా చూడాల్సిన సినిమా అయితే మంచి హిట్ అయింది. లేదు, ఫైట్ సీన్స్ అయితే మాస్ అయితే సూపర్ ఉంది. లేదన్న, బాగుంది. కొంతమంది అలా చెప్తున్నారు. ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ అయితే సూపర్ ఉందన్న. యాక్షన్ స్టోరీ అంటే మళ్ళీ నార్మల్ గా ఉంది, కానీ ఫైట్స్ కి అయితే మాస్. మూవీ ఇస్ గుడ్ సార్. అది కన్నడ రిలీజ్ అవ్వలేదు కదా సార్ సినిమా ఇది. సో అక్కడ రిలీజ్ అవ్వచ్చు. ఎందుకోసం నేను వెళ్తున్నా ఇప్పుడే బెంగళూరుకి వెళ్ళి రిలీజ్ చేపిస్తాను. కమల్ హాసన్ అంతే, నథింగ్ ఎల్స్. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్స్ ఓకే, నో స్టోరీ, నథింగ్, బీజిఎం టోటల్ యావరేజ్. ఏఆర్ రెహమాన్ ఇస్ గుడ్. సో కన్నడ ఏమో మరి మనకి ఏం తెలుసు బ్రో అది, కానీ సినిమా అయితే యావరేజ్, స్ట్రిక్ట్లీ యావరేజ్. ఐఎమ్ ఫుల్లీ కమల్ హాసన్ ఫ్యాన్. 37 years తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ఆసమ్. ఎమోషన్, సెంటిమెంట్, గ్యాంగ్స్టర్, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సాంగ్స్ ఆ జింగుచా అది ఒక్కటే హైలైట్ సాంగ్. బాకీ అంది యాజ్ పర్ ద మూవీ అటాచ్ అయిన సాంగ్స్ బాగుంది. సరే, ఇప్పుడు కన్నడలో వచ్చేసి సినిమా రిలీజ్ అవ్వలేదు కదా. సో అక్కడ హైకోర్టు వచ్చేసి మాకు సారీ చెప్పండి అని చెప్పేసి అడిగారంట. మరి సినిమా ఇప్పుడు అక్కడ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటా ఏమన్నా? అది చెప్పలేము, అది ఆయన పర్సనల్. ఎందుకంటే మనం ఎవరికి అట్లా అగైన్స్ పోవద్దు. సినిమా బాగుంది, చెప్పలేము. ఆయన చెప్పింది కరెక్టా రాంగా అది మనకు సంబంధం లేదు. యాజ్ అ ఫ్యాన్ ఐ వాచ్ దిస్ మూవీ, అంతే, నో కమెంట్స్. ఇప్పుడు కొందరు ఇది మిక్స్డ్ టాక్ చెప్తున్నారు. సో దాంతో కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది? నేను బాగానే వచ్చింది. సో మీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందన్న? బాగుంది, అన్ని బాగుంది. సో వాళ్ళ యాక్టింగ్ ఇట్లా సింబు గారు వచ్చేసి వాళ్ళ ఏంటి ఫ్రెండా లేకుంటే కొడుకు లాంటి వాడే అంటే ఇప్పుడు సినిమా బాగుంది అంటున్నారు కాబట్టి కన్నడలో వచ్చేసి సినిమా రిలీజ్ అవ్వలేదు. సో ఆ కన్నడ కోర్ట్ ఏమన్నా అంటే మాకు సారీ చెప్పండి, రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు సారీ చెప్పి అక్కడ రిలీజ్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా ఎట్లా? సారీ చెప్పారనుకుంటా అన్న, చెప్పాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అంటే దేనికోసం అనేది సినిమా బాగుంది కదా, కలెక్షన్ బాగుంది, అవసరం లేదేమో ఆయనకి. మరి ఆయనే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఇక ఆయన ఇష్టం. మూవీ ఎలా ఉంది అన్న? మూవీ ఎస్టీఆర్ మాస్ జేఎస్టీఆర్ బాగుంది, చాలా బాగుంది. మూవీ చెప్తాను. యావరేజ్ బాగుంది. ఎలా అనిపించింది? యావరేజ్ అన్న, యావరేజ్. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో 2 యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. త్రిష రోల్ పెద్ద ఏం లేదు. శంభు, కమల్ హాసన్ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంటే కొంచెం లాగ్ అనిపించింది, కొంచెం చాలా పోర్షన్స్ లాగ్ ఉంది. 2 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్. అక్కడ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. అంటే తమిళ్లో చూసాం కదా, సబ్ టైటిల్స్ వరకు ఓకే. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఎక్సలెంట్. ఓవరాల్ సూపర్ హిట్. అసలు తగ్ లైఫ్ కి మూవీకి సెట్ కాన్సెప్టే లేదు బాయ్. డిఫరెంట్ ఉన్నది మూవీ. ఏమో గ్యాంగ్స్టర్ మూవీ, తగ్ లైఫ్ ఎందుకు పెట్టారో అసలు అర్థం కాలేదు.
మూవీ కంప్లీట్లీ ఫ్లాప్. కంబ్యాక్ అనుకున్నాం, డైరెక్టర్ మణిరత్నంది కంబ్యాక్ అనుకున్నాం, ఇంకా కమల్ హాసన్ కంబ్యాక్ అనుకున్నాం. అలా ఇద్దరిది కాదు. త్రిష ఎందుకున్నది అసలు తెలియదు. సింబుది యాక్టింగ్, ఫైటింగ్ సీన్ అయినా సీరియస్ చూపించలే. కొంచెం సీన్స్ అయితే టైటానిక్ సాంగ్ ఇచ్చేసినారు తెలుసా, అంత మంచి ఫైటింగ్ సీన్లో అంత బేకార్ ఉండే సాంగ్. అంతే, ఒక్క సాంగ్ మంచి ఉన్నది అంతే. కమల్ హాసన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదంటారా? అసలు ఇండియన్ 3 అనుకోండి. ఇండియన్ స్టోరీ సేమ్ అదే, గ్యాంగ్స్టర్ ఆయన బిట్రే చేస్తారు వాళ్ళ టీమ్మేట్స్, ఈయన కంబ్యాక్ అలా రివెంజ్ తీసుకుంటారు వచ్చి, అంతే, ఇంకేం లేదు. రొటీన్ స్టోరీ అంతే, ఏం లేదు. శంభు క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన నార్మల్, ఓకే, అంతా ఏం ఇది చూపించలే, ఐప్ చూపించలే ఆయనది. త్రిష అయితే ఫుల్, అసలు త్రిష తీసేసినారు యాక్టింగ్. బట్ ఆడియన్స్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ హైలైట్ అని. ఒక్కటే సాంగ్ మంచిగా ఉన్నది అంతే, ఇంకేం లేదు అసలు. కన్నడలో రిలీజ్ అయితే అన్న మరి. కన్నడలో రిలీజ్ అయితే కర్ణాటకలో పనిచేశారు. ఈయన తమిళ ఆడియన్స్కే నచ్చాలంటే కన్నడ ఇంకా ఏం నడుస్తాడు ఆయన, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆడ. ఏదో కొంచెం కాన్సెప్ట్ ఉన్నది అనుకున్నాం కానీ కాన్సెప్టే లేదు మూవీలో. ఆ తగ్ లైఫ్ ఇంకా మూవీకి మ్యాచ్ సింకే లేదు అసలు, జస్టిఫికేషన్ లేదు అసలు, సింకే లేదు చెప్తున్నా కదా. కంప్లీట్ ఎక్కడ లేదు అసలు. ఆయన యాక్టింగ్ తో తగ్ లైఫ్ లాగా ఏమో ఉంటుంది అనుకున్నాం కానీ అది కూడా లేదు. మరి మణిరత్నం ఈ సినిమా ఎందుకు తీసారని చెప్తారు? మనీ మనీ పాన్ ఇండియా అన్నీ వస్తాయంటారా మరి? అందరు హిందీ, చాలా మంది హిందీ యాక్టర్స్. ఆయన మిర్జాపూర్లోంచి పాన్ ఇండియా లాగా కొంచెం అంతే, కానీ పైసల కోసం ఇదంతా. ఎప్పటి నుంచో ఒక 1000 crore ఫిల్మ్ కొట్టాలి సోలోగా అనుకుంటున్నారు, దీంతో అవుతుందా? ఛాన్సే లేదు. కూలీ తలైవర్ నెక్స్ట్. అంటే కమల్ హాసన్ గారు కూడా విక్రమ్ తో మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చారు, మళ్ళీ అది కొనసాగించలేకపోయారు. ఇది తగ్ లైఫ్ అయితే లేదండి, కూడా ఫ్లాప్ అయింది. తగ్ లైఫ్ అయితే లేదు, గాన్. సింబు గారు కూడా ఏం వర్కౌట్ లేదు వర్కౌట్, మూవీ గాన్. అలాగే ఈ కాంబినేషన్ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక నాయకుడు సినిమా తర్వాత 35 years అవును, మళ్ళీ కాంబోలో మూవీ వస్తుందంటే అంత హైప్ తో ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేసుకోగలరు. లేదు అయిపోయింది ఇది. దాని బదులు హౌస్ఫుల్ 5 వెళ్ళొచ్చు. ఒకప్పుడు మరి ఏఆర్ రెహమాన్ గారి సినిమా నిలబెట్టే ఒకప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాడు ఆయన, అవుట్డేటెడ్. ఇప్పుడు లోకేష్ కనకరాజా, నెల్సన్ వీలే ఇప్పుడు నెక్స్ట్. ఓవరాల్ ఏమీ లేదంటారు. ఓవరాల్ ఏం లేదు, ఫ్లాప్ మూవీ.